హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం రాఘవరాజు పట్టాభిరామరాజు గారు రచించిన మరణ కిరణం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. దొడ్లో చింత చెట్టు కింద ఒక పాత నులక మంచం. మంచం పైన మాసిపోయి చిరుగులు పడ్డ జంఖానం, నూనె మరకలతో నిండిన గలీబు లేని దిండు. ఆ దిండుపైన తలపెట్టుకుని పడుకుని శూన్యంలోకి చూస్తున్న ఓ అస్థిపంజరం లాంటి ఆకారం. అది మే నెల, ఉదయం 10 గంటలైంది. అప్పటికే సూర్యుడు లోకంపై చండ్రనిప్పులు చెరుగుతున్నాడు. చింతకొమ్మల్లో నుండి సూర్యకిరణాలు పొడలు పొడలుగా మంచం మీద పడుతున్నాయి. చిటారు కొమ్మలో కూర్చున్న 2 కాకులు అదే పనిగా కావు కావుమని కర్ణ కఠోరంగా అరుస్తున్నాయి. అందులో ఒక కాకికి మనుషులు పెట్టిన పేరు మాలకాకి. మామూలు కాకికి కంఠం వద్ద బూడిద రంగులో ఉంటే, మాలకాకి అక్కడ కూడా నల్లగా ఉంటుంది. అంతే తేడా. ప్రకృతిలో స్వేచ్ఛగా విహరించే పక్షులకు కూడా కులాలకులను అంటగట్టిన మనిషి సంకుచిత స్వభావానికి ఎల్లలు లేవేమో. ఆ మంచం మీద పడుకున్న ఆకారం తల మీద ఒక కాకి రెట్ట వేసింది. తరువాత ఇహ తన పని అయిపోయినట్లు రివ్వున ఎక్కడికో లేచి వెళ్ళింది. రెండో కాకి తుర్రుమంటూ దాన్ని అనుసరించింది. అతడు తలపై కాకి వేసిన రెట్టను పట్టించుకునే స్థితిలో లేడు. చింతకొమ్మల్లో నుండి దూసుకు వస్తున్న సూర్యకిరణాలు చురుక్కుమనిపిస్తున్నాయి. అతడు అటు ఇటు అసహనంగా కదిలాడు. ఒంట్లో లేచే ఓపిక లేదు. ఒకవేళ లేచినా మంచాన్ని పక్కకు జరుపుకునే శక్తి అస్సలు లేదు. అతనికిప్పుడు 80 వసంతాలు దాటాయి. దాదాపు 4 రోజులుగా అతడికి చూపు పూర్తిగా తగ్గిపోయింది. కళ్ళు మూసినా తెరిచినా తేడా తెలియడం లేదు. ఎప్పుడూ కళ్ల ముందు నల్లటి సిల్కు తెర కట్టినట్టు దట్టమైన చీకటి. ఏమీ కనిపించదు. ఆయన అల్లుడు కంటి డాక్టరు. మామగారిని పరీక్షించి అది గ్లూకోమియా వ్యాధి అని తేల్చాడు. ఆపరేషన్ చేసిన చూపు రాదు అని నిర్ధారించాడు. కాలం చేసిన గారడిలో అతడిలా అయిపోయాడు పాపం. ఒక రోజుకు తానిలా అయిపోతానని అప్పట్లో అతడు కల్లో కూడా అనుకోలేదు. కల్లో కూడా అనుకునేది జరగడమే జీవితం. అందుకే అతడు ఇలా అయిపోయాడు. అతడి పేరు సుబ్బరాజు. 60 ఏండ్ల క్రిందట పెళ్ళైన కొత్తలో ఒకసారి అత్తారింటికి వెళ్ళాడు సుబ్బరాజు. ఆ ఊళ్ళో శివాలయం ముందు దాదాపు 100 కిలోల పైబడిన గుండు ఉండేది. సుబ్బరాజును ఆ గుండెత్తమని ప్రోత్సహించారు కొంతమంది కుర్రకారు. ఒకవేళ గుండు ఎత్తలేక చతికిలబడితే కొత్త పెళ్లి కొడుకుని ఎగతాళి చేయాలని వాళ్ళ ఉద్దేశ్యం. వాళ్ళ ఆలోచన గ్రహించిన వాడిలా మొలకమీసం దువ్వుకొని చిరునవ్వు నవ్వాడు సుబ్బరాజు. కట్టుకున్న గ్లాస్కో పంచెను గోచి పెట్టి బిగించాడు. చలువ చేసిన మల్లెమొగ్గల్లాంటి సీకు లాచిని మోచేతుల పైకి మడిచాడు. కిందకి వంగి ఒక్కసారి బాగా దమ్ము తీసుకున్నాడు. గుండును 2 చేతుల మధ్య బిగించి పట్టుకొని ఒక్క ఊపులో పైకి లేచాడు. ఇప్పుడు గుండు అతని ఎద ఎత్తులో ఉంది. అతన్ని ఆ పనికి పురుకొల్పిన యువకులు విస్తుపోయి చూడసాగారు. అంతటితో ఆగలేదు సుబ్బరాజు. అలా ఎత్తిన గుండును రొమ్ముకు ఆనించుకొని ఆలయం చుట్టూ 3 చక్కర్లు కొట్టి దూది బస్తాను విసిరేసినట్లు 4-5 గజాల దూరం విసిరేశాడు. అది సుబ్బరాజు బలం. ఇహ చెడుగుడాటలో సుబ్బరాజును పట్టే ప్రయత్నం చెయ్యాలంటే ప్రత్యర్థి జట్టు హడలి చచ్చేది. ఆ రోజుల్లో సుబ్బరాజు ఏ జట్టులో ఉంటే ఆ జట్టుకే గెలుపు తథ్యంగా ఉండేది. ఆ రోజులు మళ్లీ రావు. పగలూరేల దాగుడు మూతల ఆటలతో అతడి యవ్వనం కర్పూర కలికలా కరిగిపోయింది. వృద్ధాప్యం అతని శరీరంలోకి ఎప్పుడు ప్రవేశించిందో దొంగలా ప్రవేశించింది. ఒకప్పుడు 100 కిలోల గుండెను సునాయాసంగా ఎత్తిన బలశాలి ఇప్పుడు 2 కిలోలు కూడా లేని తన కుడి చేతిని ఎత్తలేకపోతున్నాడు. దానికి పక్షవాతం వచ్చింది. అది కదల్లేదు, మెదల్లేదు. ఎప్పుడు అలా మన్నుతిన్న పాములా పడి ఉంటాడు. ఇదివరకు అది చేస్తున్న పనులన్నీ సుబ్బరాజు తన 2వ చేతికి డిప్యూటీ చేయించాడు. మొదట్లో ఇదంతా చాలా అసహ్యంగా, బాధగా, జుగుప్సుగా ఉండేది. కాని క్రమేపీ అలవాటైంది. సుబ్బరాజు ఒకసారి నాలుకతో పెదాలను తడుపుకున్నాడు. అతడికి దాహంగా ఉంది. మంచినీళ్లు తీసుకురా అని కేకేశాడు భార్యని. అయితే అది కేకలా లేదు. ఎక్కడో 100 అడుగు నుండి ఎవరో హీనస్వరంతో మాట్లాడినట్లుంది. సుబ్బరాజు కంఠం మిసిమి యవ్వనంలో ఇలా లేదు. మాట్లాడితే గంట కొట్టినట్టు ఖంగుమని మోగేది. ఎప్పుడైనా కాలక్షేపం కోసం తన ఇంటికి వచ్చేవాళ్లకి రామాయణ మహాభారతాల్లోని రసవద్ఘటాలను కమ్మగా చదివి అర్థం చెప్పేవాడు. మహాభారతంలోని శాంతి పర్వం, రామాయణంలోని సుందరకాండ ఆయనకు ప్రమాణంతో సమానం. శివరాత్రి శ్రీరామనవమి ఉత్సవాలు వచ్చినప్పుడు ఆంజనేయస్వామి గుడి వద్ద
ఈ కావ్యాల్ని ఎంతో భక్తితో పారాయణం చేసేవాడు సుబ్బరాజు. ఇప్పుడు తన బతుకిలా అయినందుకు నిట్టూర్చాడు సుబ్బరాజు. ఇదిగో నీళ్లు అంటూ మంచినీళ్ళ గ్లాస్ అందించింది ఆయన భార్య వెంకటమ్మ. 2-3 సార్లు ప్రయత్నించి లేచి కూర్చొని మంచినీళ్లు తాగి ఖాళీ గ్లాస్ అందించాడు ఆమెకు. అన్నం తింటావా? కందిబేడల పప్పు చేసిన అందామే. కందిపప్పు ఆయనకు చాలా ఇష్టం. పొద్దున్నే పెరుగన్నం తిన్నాను కదా, అంత ఆకలిగా లేదు, ఇంకొద్దిసేపు ఆగి తింటాలే అన్నాడు. ఆమె ఖాళీ గ్లాసు తీసుకుని ఎదురుగా ఉండే మిద్దె ఇంటిలోకి వెళ్ళిపోయింది. ఇంతలో పోస్ట్ మ్యాన్ చిన్నబ్బి పోస్టల్ సంచి భుజాన వేసుకుని అక్కడికి వచ్చాడు. నీ కూతురు 200 మనీ ఆర్డర్ పంపించిందయ్యా అన్నాడు. పోస్ట్ మ్యాన్ గొంతు విని వెంకటమ్మ అక్కడికొచ్చింది. చిన్నబ్బి మంచానికి కొంచెం దూరంలో ఉన్న ఎడ్లబండి వద్దకు వెళ్ళాడు. దానికి కుడిపక్కన గడ్డివామి ఉంది. చిన్నబ్బి అటు ఇటు తారట్లాడి ఒక ఎండుపుల్లను అందుకున్నాడు. బండి ఇరుసు వద్ద గ్రీజుని దానికి రాశాడు. అప్పటికే మంచం మీద లేచి కూర్చొని ఉన్నాడు సుబ్బరాజు. పుల్లకు రాసిన గ్రీజుని సుబ్బరాజు ఎడమచేతి బొటనవేలికి రాసి మనీ ఆర్డర్ ఫారంలో 2 చోట్ల గుర్తు వేయించుకున్నాడు. తర్వాత సంచిలో నుండి 100 నోట్లు 2 తీసి వెంకటమ్మకు అందించాడు. కంటిచూపు పోయినప్పటి నుండి అక్షరాస్యుడిగా ఉండి కూడా బొటనవేలి గుర్తు వేయక తప్పడం లేదు. ఇంకేమీ ఉత్తరాలు లేవా? నిరాశగా అడిగాడు సుబ్బరాజు. ఆ సంగతి చిన్నబ్బకి తెలుసు. ఇంకేమీ రాలదయ్యా. వస్తా, చాలా పొద్దెక్కింది, 11 అయినట్టుంది అని పోస్ట్ బ్యాగ్ను భుజాన వేసుకుని బేతాళుణ్ణి మోసే విక్రమార్కుడిలా బయలుదేరాడు. సుబ్బరాజు నిట్టూర్చాడు. చూసావా, 3 కొడుకులుండి ఒక్కడూ ఒక్క ఉత్తరం రాయడం లేదు. ఎందుకైనా వీళ్ళని ఎంత కష్టపడి పెంచింది, చదువులు చెప్పించింది. ఆ ముసలాయన గొంతు దుఃఖంతో బొంగురిపోయింది. ఎక్కడెక్కడో ఉద్యోగాల్లో ఉన్నారు, వాళ్ళకెన్ని పనులుంటాయో ఏమో. కూతురు వేళకొకటో 2 జవాబులు రాస్తూనే ఉంది కదా. ఎవరు రాస్తే ఏముంది? భర్తను ఊరడించే ప్రయత్నం చేసింది ఆమె. కాని ఆమెకు తెలుసు, కొడుకులు తమను వృద్ధాప్యంలో పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని. ఆ ముసలాయన ఇక మాట్లాడేందుకు శక్తి లేనట్టు మౌనంగా మంచంపై వాలిపోయాడు. వెంకటమ్మ మౌనంగా నిట్టూచి డబ్బు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. సుబ్బరాజు మొదటి భార్య కలరాతో చనిపోయింది. పెళ్లైన 15 సంవత్సరాలకు ఆమె చనిపోయింది. అప్పటికి ఆమెకు పిల్లలు కూడా లేరు. ఆమె చనిపోయిన మరో 5 సంవత్సరాలకు సుబ్బరాజు 2వ పెళ్లి ఆలోచన వచ్చింది. అప్పటికి సుబ్బరాజు 40 ఏండ్ల నడిప్రాయంలో అడుగుపెట్టాడు. మీసాలు అక్కడక్కడ తెల్లబడినాయి. తల పల్చగా నెరిసింది. వెంకటమ్మ వయసు పెళ్లినాటికి 16 ఏండ్లు కూడా ఉండి ఉండదు. సుబ్బరాజుకు పిల్లలంటే అమిత ప్రేమ. పిల్లల కోసమే నడవయసులో 2వ పెళ్లికి సిద్ధపడ్డాడు. వెంకటమ్మకు వరుసగా 3 కొడుకులు పుట్టారు. ఇక ఆపరేషన్ చేయిద్దామంటే భార్య ఒప్పుకోలేదు. నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం, ఈసారి కూతురు పుడితే నా ముచ్చట తీరుతుంది అంది వెంకటమ్మ భర్తతో. ఆమె కోరుకున్నట్టే కుందనకు బొమ్మలాంటి కూతురు పుట్టింది. కొడుకులతో సమానంగా చదువుకుంది. ఓ డాక్టర్కి భార్య అయింది. 2 పిల్లలకు తల్లి అయింది. అయినా తల్లిదండ్రులు మర్చిపోలేదు. వీలును బట్టి నెలకు 2 నెలలకు ఒకసారి ఆ పల్లెటూరికి వచ్చి తల్లిదండ్రులు చూసిపోతూ ఉంటుంది. వాళ్ల ఖర్చుల కోసం నెల 200-300 ఎంఓ చేస్తూ ఉంటుంది. బాధ్యత తెలిసిన పిల్ల. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం మగపిల్లలకు లేకుండా పోయిందే అన్న సుబ్బరాజు ఆవేదన. చూస్తుండగానే పొద్దు పడమటింటికి వచ్చింది. వెంకటమ్మ పింగాణి గిన్నెలో పట్టెడన్నం వేసి పప్పుతో కలుపుకొని తెచ్చింది. ఆయన ఎడమ చేతిని తానే చిన్నపిల్లాడి చేయి కడిగినట్లుగా కడిగింది. చెంబు గ్లాసు పక్కన పెట్టి అన్నం గిన్నెను ఆయన చేతికి అందించింది. భోజేషు మాత శ్లోకం గుర్తుకొచ్చి సుబ్బరాజు కళ్ళు చెమర్చాయి. 10 నిమిషాల్లో అన్నం తినడం ముగించాడు ఆయన. అప్పటికి మంచం సగానికి పైగా ఎండలో ఉంది. లేచి నిలబడు, చిన్నగా ఎండొచ్చింది, మంచం నీడకు జరుపుతా అనింది వెంకటమ్మ. సుబ్బరాజు లేవడానికి ఇబ్బంది పడుతుంటే భుజం పట్టుకుని లేపింది. ఆయన ముక్కుతూ మూలుగుతూ లేచి నిలబడ్డాడు. మంచం నీడకు జరిపింది. మరో గంట దాకా అక్కడికి ఎండ రాదు. అతని చేతిని శుభ్రంగా కడిగింది. మంచినీళ్లు 2 గుక్కలు తాగి మిగిలిన నీళ్లు పారేసి ఖాళీ గ్లాసు ఆమెకు అందించాడు సుబ్బరాజు. ఎంగిలి కంచాన్ని చెంబులో మిగిలిన నీళ్లతో కడిగి ఆమె ఇంట్లోకి వెళ్ళింది. సుబ్బరాజు తిరిగి ఆలోచన సముద్రంలో మునిగిపోయాడు. అతడి ఆలోచనలు పరిపరి విధాలా పోతున్నాయి. తన నిస్సహాయతకు తన మీద తనకే జాలి వేసింది. కన్న కొడుకులే తమ ఊసు పట్టించుకోకపోయినందుకు ఆ ముసలి ప్రాణం తల్లడిల్లిపోయింది. పిల్లల్ని ఎంత గారాబంగా పెంచాడో ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే
అతని కళ్లల్లో గిర్రున తిరిగాయి నీళ్లు. భయంకరమైన ఒంటరితనం అతన్ని పిచ్చివాణ్ణి చేస్తోంది. 10 నిమిషాలు మనసిప్పు చెప్పుకునేందుకు ఒక కొడుకు కూడా దగ్గర లేనందుకు ఆయన మనసు తల్లడిల్లిపోయింది. పిడికెడు ఓదార్పు కోసం ఆయన పరితపించిపోతున్నాడు. 1000 పున్నమి చంద్రులను చూసిన అనుభవం ఆయనది. 1000 మాసాలు జీవిస్తే పుణ్యం లభించి స్వర్గానికి వెళతారంటారు పెద్దలు. కాని సుబ్బరాజుకు జీవితం నరకప్రాయంగా ఉంది. అస్థిపంజరపు జైల్లో ఆయనకు తన ఆత్మ జీవిత ఖైదు అనుభవిస్తున్నట్టు ఉంది. స్నానపు గదిలో కాలు జారి పట్టంతో సుబ్బరాజుకు కుడికాలు ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అయిన కాలికి పిండి కట్టు కట్టారు. సుబ్బరాజు ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్ మీద ఉన్నాడు. ఆసుపత్రికి తీసుకొచ్చి వారం రోజులైంది. 2 రోజులుగా పరిస్థితి విషమించింది. ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటే ఆక్సిజన్ సిలిండర్ పెట్టారు. కొడుకులు కోడళ్లు వంతుల వారీగా తప్పనిసరి తద్దినమన్నట్టు చూసిపోతున్నారు. మొక్కుబడిగా చూసిపోతున్నారు. కట్టుకున్న భార్య మాత్రం అహర్నిశలు ఆయన కంటికి రెప్పలా చూసుకుంటోంది. ఆయన ప్రాణం సుడిగాల్లో దీపంలా కొట్టుమిట్టాడుతోందని తెలిసినా ఆయన్ను కాపాడమని కనిపించని దేవునికి మూగుగా ప్రార్థిస్తోంది. ఆయన పరిస్థితి క్షణక్షణానికి క్షీణిస్తోంది. బీపీ టెస్ట్ చేసి పెదవి విరిచాడు డాక్టర్. పక్కన స్టాండ్కు తలకిందులుగా వేలాడుతోన్న సెలైన్ బాటిల్లోని ద్రవం ఒక్కో చుక్క అతని నరాల గుండా ప్రవహిస్తూ అతని కొన ఊపిరులకు ఊపిరి ఊదాలని విఫల యత్నం చేస్తోంది. సుబ్బరాజుకు తన చుట్టూ ఎవరున్నారో తెలీదు. అసలు తన ఆసుపత్రిలో బెడ్పై ఉన్నట్టు అసలే తెలీదు. తానింకా ఆ పల్లెటూళ్ళలో చింత చెట్టు కింద పడుకున్నట్టే ఉంది. రామాయణంలో సుందరకాండను ఆంజనేయస్వామి గుడి ముందు పందిట్లో కూర్చొని పారాయణం చేస్తున్నట్టే ఉంది. శివాలయం ముందు గుండును దూరంగా విసిరేసినట్టే ఉంది. ఎప్పుడూ చనిపోయిన సుబ్బరాజు తల్లి కొడుకు తలని ఒళ్ళో పెట్టుకుని, దానాయన ఎంత అలసిపోయావో, కాసేపు పడుకో అని ఆప్యాయంగా తలనివిరినట్టే ఉంది. తను తల్లి దగ్గర మళ్లీ శిశువుగా మారి అమ్మ కళ్లలోకి చూస్తూ పాలు తాగుతున్నట్టే ఉంది. వీధిబడిలో కూర్చుని పలక చేత పట్టుకుని దిద్దుతున్నట్టే ఉంది. ఇంకా మడిలో మడక కట్టి దున్నినట్లు, బండి తోలినట్లు ఇలా సుబ్బరాజు మనోనేత్రం ముందు చకచకా దృశ్యాలు మారిపోతున్నాయి. రాత్రి 8 గంటలైంది. పెద్ద డాక్టర్ రౌండ్స్కి వచ్చాడు. డాక్టర్ని చూసి నిద్రకళతో లేచి నిలబడింది వెంకటమ్మ. వారం రోజులుగా నిద్రలేక ఆమె కళ్ళు మంకని పువ్వుల్లా ఉన్నాయి. పెద్ద డాక్టర్ మౌనంగా సుబ్బరాజు నాడిని పరీక్షించాడు. అతడి ముఖంలో రంగులు మారాయి. పరీక్షించిన చేతిని వదిలేసి హీఈస్ డెడ్ అన్నాడు. అలా చెప్పడానికి గిల్టీగా ఫీల్ అయ్యాడు. తన డిగ్రీలు, మందులు ఒక ముసలి ప్రాణాన్ని కాపాడలేకపోయినందుకు నిస్సహాయంగా తలదించుకున్నాడు. ఆయన పోయాడమ్మా, 1 గంటలో శవాన్ని తీసుకెళ్లాలి. నర్సు అల్టిమేటం జారీ చేసింది. దాదాపు 40 సంవత్సరాలుగా తనతో కాపురం చేసిన తన జీవిత సహచరుడు ఇహ లేడని తెలిసి వెంకటమ్మ శవం మీద పడి బావురుమని ఏడ్చింది. స్వార్థపరులైన కొడుకుల్ని తలుచుకొని భవిష్యత్తు మీద బెంగతో అనాథలా ఏడ్చింది. అటెండర్కి 20 నోటిచ్చి పెద్ద కొడుకు ఇంటి అడ్రస్ చెప్పింది వెంకటమ్మ. హాస్పిటల్కి ఫర్లాంగ్ దూరంలో ఉంది అతడి ఇల్లు. ఈ మధ్యే 2 లక్షలు పెట్టి సొంత ఇల్లు కట్టుకున్నాడు. తక్కిన 2 కొడుకులు, కూతురు, అల్లుడు అంతా 2 రోజులుగా అక్కడే బస చేస్తున్నారు. అరగంటలో 2 ఆటోల్లో అంతా హాస్పిటల్ ముందు దిగారు. కాకి శోకాలతో, ఓదార్పులతో మరో 1/2 గంట గడిచిపోయింది. శవాన్ని ఏం చేయాలన్న ప్రశ్న ఉత్పన్నమైంది. ఊళ్ళో మన మామిడి తోపులో పెద్ద మామిడి చెట్టు కింద తన సమాధి కట్టించాలని చెప్పేవాడు నాయన. ఊరికే తీసుకెళ్లాలి అంది వెంకటమ్మ సన్నగా ఏడుస్తూ. రాత్రిపూట, అందులో చావు బేరం. 1500 తక్కువగా ఏ టాక్సీవాడు రాడు. అయినా చాదస్తం కాకపోతే చచ్చిపోయాక ఎక్కడ పూడిస్తే ఏముందమ్మా? ఎక్కడ పూడ్చినా ఆయన ఇప్పుడు చూడొచ్చాడా? ఆ తతంగమేదో ఎక్కడ జరిపిస్తే పోలా? హాస్పిటల్ పక్కనే శ్మశానముంది అన్నాడు పెద్ద కొడుకు. టాక్సీ ఖర్చు తన నెత్తిని ఎక్కడ పడుతుందేమోనని ముందు చూపుతో. తక్కిన 2 కొడుకులు మౌనంగా ఏమీ మాట్లాడలేదు. పిల్లలు నోరు తెరుచుకున్నా బెడ్ మీద తాత శవం వైపు భయంగా చూస్తున్నారు. వెంకటమ్మకు ఆ క్షణంలో దుఃఖం పొంగుకొచ్చింది. మెడలో పసుపు తాడుకు కట్టిన మంగళసూత్రాలు తప్పితే ఒంటి మీద తులం బంగారం లేదు. తన భర్త చివరి కోరిక తీర్చలేకపోతున్న తన నిస్సహాయతకు, అవధుల్లేని కొడుకుల స్వార్థానికి మరోసారి బావురుమంది వెంకటమ్మ. అప్పుడు సుబ్బరాజు కూతురు ముందుకు వచ్చి తల్లి భుజం మీద చెయ్యి వేసింది. నేనున్నానమ్మా, దిగులు పడకు అన్నట్లు కళ్ళతోనే అనునయించింది. తన ఎడం చేతుకున్న 2 బంగారు గాజులు తీసి, ఇది పెట్టి 4000 తీసుకుని రండి అని భర్త చేతిలో పెట్టింది.
వచ్చేటప్పుడు టాక్సీ కూడా మాట్లాడుకురండి అంటూ గుర్తు చేసింది. కంటే కూతుర్నే కనాలని బహుశా ఇందుకేనేమో పెద్దలు చెప్పుంటారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.